టీబీ మందులు లేవట. టీబీ అంటే క్షయ వ్యాధి కదా, అదొక వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి. టీబీ అనేది ఒకప్పుడు నయం కాని వ్యాధిలాగా ఉండేది, కానీ ఇప్పుడు టీబీకి మెడిసిన్ అందుబాటులో ఉంది. ఆ పర్టికులర్ కోర్స్ కనుక వాడితే టీబీ నయం కావడానికి 100% అవకాశం ఉంది. కానీ ఆ మందులు వేసుకోవాలి కోర్సు. కానీ తెలంగాణలో అట టీబీ మందులు లేవట. తీవ్ర కొరతతో అల్లాడిపోతున్న క్షయ రోగులు. ప్రభుత్వ కేంద్రాల్లో 3 నెలలుగా నిల్వలు నిల్. మందులు వాడకపోతే వ్యాధి తిరగబడే ముప్పు. ప్రైవేటులో అమ్మకాలపై నిషేధం. రాష్ట్రంలో 70,000 మందికి పైగా బాధితులు ఉన్నారు. అదేమి ఒక రోజుతో, ఇప్పుడు టైఫాయిడ్ వస్తే 11 days వేసుకుంటారు కోర్స్, కానీ ఇది దాదాపుగా 3 to 6 months వాడాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఆ మందులు వాడాలి, ఇష్టం వచ్చినట్టుగా వాడడానికి ఉండదు. చాలా హై డోస్ ఉన్నటువంటి మందులు అవి. గవర్నమెంట్ ఇవి సప్లై చేస్తున్నది చాలా సంవత్సరాల నుంచి. ఈ క్షయవ్యాధి తీవ్రత మరింత పెరిగినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గవర్నమెంట్ ఇవి సప్లై చేస్తుంది. గవర్నమెంట్ రికార్డ్స్లో ఎంట్రీ ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి టీబీ డిటెక్ట్ అయినా ఇమీడియట్గా గవర్నమెంట్ పోర్టల్లో వాళ్ళు సమాచారం ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫీసర్స్ లోకల్ ఉన్న పిహెచ్సి కానీ వీళ్ళు ఆశా వర్కర్లు కానీ వాళ్ళ ఇంటికి వస్తారు. మీకు టీబీ ఉందట నిజమేనా అని రాసుకొని వెళ్ళిపోతారు. మీరు మెడిసిన్ వాడుతున్నారని చెక్ చేస్తారు. సో ఇది ప్రభుత్వం గుర్తించింది. సో ఇప్పుడు వాళ్ళకి మందులు లేవట గవర్నమెంట్ మరి ఏం వేసుకోవాలా? మీరు ఒక్కసారి ఆ పేషెంట్ కనుక మందులు లేకపోతే, ఒక వారం రోజులు మందులు వాడకపోతే మళ్ళీ వ్యాధి ముదిరిపోతుంది. ఇది ఒకవేళ వ్యాధి ముదిరితే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో క్షయ వ్యాధిగ్రస్తుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. టీబీ నివారణకు వాడే కీలకమైన ఔషధాలకు గత 3 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కొరత ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు వాడే పిడియాట్రిక్ మందులతో పాటు పెద్దలకు వాడే సైకోసెరిన్, లెవోఫ్లోక్సాసిన్ అలాంటి మందులు అందుబాటులో లేవని తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన తర్వాత రోగులు కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటేనే క్షయ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఒకవేళ మధ్యలో 15 రోజులకు మించి మందులు వాడటం ఆపేస్తే శరీరంలోకి బ్యాక్టీరియా బలపడి వ్యాధి మరింత ముదిరి మొదటికే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది బ్యాక్టీరియా. మందులు సక్రమంగా వాడకపోతే సాధారణ టీబీ కాస్త మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. అంటే మీరు మందులకి కూడా లొంగనటువంటి టీబీ కిందికి మారుతుంది. దీనివల్ల చికిత్సా కాలం పెరగడమే కాకుండా ఇది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 70,000కు పైగా టీబీ రోగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి నెల కొత్తగా 5-6 వేల కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 నెలల పాటు ఉచితంగా ఔషధాలు అందిస్తోంది. అయితే గడిచిన 3 నెలలుగా టీబీ ఔషధాలను సరిగ్గా సరఫరా చేయట్లేదని టీబీ రోగులు చెబుతున్నారు. ప్రాథమిక చికిత్సకు వాడే ఐసోనయాజిడ్, రింఫాసిఫిన్ మందులతో పాటు తీవ్రత పెరిగిన వారికి అవసరమైన బెడాక్విలిన్, ప్రిటోమానిడ్, డెలామానిడ్ వంటి ఔషధాల కొరత తీవ్రంగా ఉందని, నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇవ్వాల్సి ఉండగా నిల్వలు లేవంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని వాపోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీబీ మందులు కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, నోడల్ సెంటర్ల ద్వారానే పంపిణీ కావాలి. ఎవరైనా రోగి సర్కార్ దవాఖానకు రావడం ఇష్టం లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే అక్కడ కేవలం చికిత్స మాత్రమే అందించాలి తప్ప మందులు నేరుగా రోగికి ఇవ్వకూడదు. ప్రైవేటు వైద్యులు కూడా టీబీ కేసులను తప్పనిసరిగా సర్కార్కే రిపోర్ట్ చేయాలనే నిబంధన ఉన్నది. దీంతో సాధారణ మెడికల్ షాపుల్లో మందుల అమ్మకాలు పూర్తిగా ఆగిపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వ కేంద్రాల్లోనే స్టాక్ లేదు అని సమాధానం వస్తుండటంతో రోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గత ఏడాది కూడా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు టీబీ ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడిందని, ప్రస్తుతం దాదాపు అదే పరిస్థితి నెలకొందని బాధితులు అంటున్నారు. కానీ డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్ రాజేశం టీబీ ప్రోగ్రామ్ జాయింట్ డైరెక్టర్ అట. రాష్ట్రంలో క్షయవ్యాధి నివారణ మందుల కొరత ఉందంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. అన్ని జిల్లాల్లోనూ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. టీబీ రోగులకు ఔషధాలు అందకపోతే మమ్మల్ని సంప్రదించండి. రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. గత ఏడాది 2 నుంచి 3 నెలల పాటు ఇబ్బంది ఎదురైన మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ఇక గతంలోది ఉన్నది కాబట్టి గతంలో ఉన్నది అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం ఏం లేదని చెప్తున్నారు. లేకుండా ఎట్లుంటుంది? లేకుండానే వార్త ఎట్లా వస్తుంది? ఇది వాడతాం. మీరు మళ్ళీ పోయినసారి 2-3 నెలల కింద ఉన్న సిచ్యువేషన్ని మాత్రం అవును ఉన్నది నిజమే అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆయన అవును నిజమే కొరత ఉందని గవర్నమెంట్లో ఉన్నాయని చెప్తే అది ఫెయిల్యూర్ కింద వెళ్తుంది కదా, ఆయన ఉద్యోగం కూడా పోతుంది కదా. ఇక ఉన్నాయంటే అయిపోతుంది. మరి ఏం చేస్తున్నారండి అసలు? అరే రోగం వస్తే మందులు కూడా లేకపోతే ఇక నువ్వు ఏం గవర్నమెంట్ నడిపిస్తున్నట్టు? మొన్న ఖమ్మం జిల్లాలో నిన్ననే పేపర్లో వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి కూలర్లు, ఫ్యాన్లు తీసుకొచ్చి ఆడ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు. అంటే ఖమ్మం హాస్పిటల్లో ఫ్యాన్లు పనిచేస్తలేవు. ఫ్యాన్లు పనిచేయకపోతే ఇంట్లో కూలర్లు ఉంటాయి కదా, మూలకు పడేసినాయో లేకపోతే వాడుతున్నాయి. ఆ కూలర్లు తెచ్చి
ఆ బెడ్ పక్కన పెట్టుకుంటున్నారు డెలివరీ అయిన మహిళలు. ఆ ఎండ వేడికి తట్టుకోలేక. ఖమ్మంలో ఎంత భయంకరంగా ఉంటుంది వేడి. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో సిచ్యువేషన్. మరి ఏం జరుగుతున్నది? వైద్యశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఒక్క హాస్పిటల్ అయినా మీరు ఏమైనా రివ్యూలు చేస్తున్నారా? ముఖ్యమంత్రి కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఏదైనా ఒక హాస్పిటల్ విజిట్ చేసి ఫలానా పరిస్థితి ఎట్లా ఉందని ఆకస్మిక తనిఖీలు చేసే అసలు ఏమైనా ఉన్నదా? సో ఇది తెలంగాణలో సిచ్యువేషన్.